ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూట్ మార్చారా? వచ్చే ఎన్నికల్లో సీఎం సీటే టార్గెట్ గా పావులు కదుపుతున్నారా? మరో 3 ఏళ్ల తర్వాత కూటమి సర్కార్ను గద్దె దింపడం అసాధ్యమని భావించి కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లారా? మరి ఆ నేతలు జగన్ తో కలిసి పనిచేశారా? ఇదే జరిగితే మాత్రం కూటమి పార్టీలకు కష్టాలు తప్పవా? ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని తీసుకున్న వైఎస్ జగన్ కొత్తగా వైసీపీని ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్ చివరకు రాజన్న రాజ్యం మళ్లీ స్థాపిస్తానంటూ జనంలోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వైఎస్ తనయుడే తమ ముందుకు వచ్చాడంటూ జగన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. దాంతో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా జగన్ పనిచేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రం జనం జగన్కు షాక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్ పార్టీ పూర్తిగా డీలా పడింది. ఆలోపే మరికొందరు నేతలు జగన్కు గుడ్ బై చెప్పేసి కూటమిలో చేరిపోయారు. ప్రస్తుతం వైఎస్ జగన్ 2029 టార్గెట్గా ముందుకు వెళుతున్నారు. అయితే జగన్ ఒక్కరే కూటమి సర్కార్ను గద్దె దింపలేరని డిసైడ్ అయ్యారట. అందుకే గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సీనియర్ నేతల మద్దతును జగన్ కూడగట్టుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వైఎస్ ఆత్మగా కేవీపీ రామచంద్రరావు అని చెబుతారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీ ఓ పవర్ సెంటర్. అప్పట్లో కేవీపీ చెబితే వైఎస్ చెప్పినట్టే అన్న టాక్ ఉంది. కానీ వైఎస్ ఆకస్మిక మరణం కేవీపీని చాలా కొంగదీసింది. ప్రస్తుతం పొలిటికల్గా యాక్టివ్గా లేకుండా పోయారు. దాంతో తన తండ్రి వైఎస్కు సన్నిహితంగా ఉన్న సీనియర్ లీడర్ల సలహాలు సూచనలు కోరే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. పైగా వైసీపీని వీడిన లీడర్లలో చాలామంది తిరుగుముఖం పట్టేందుకు రెడీ అవుతున్నారట. అలాంటి వారిని తిరిగి చేర్చుకునేందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తెర వెనుక రాజకీయం నడపడంలో పవర్ఫుల్ స్ట్రాటజీస్ వేయడంలో కేవీపీ తర్వాతే ఎవరైనా అనే చర్చ ఉంది. అలాంటి కేవీపీని ఈ మధ్య చెన్నైలో తన అన్న కొడుకు వివాహ వేడుకలో కలిశారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకుని మాట్లాడుకున్నారు. ఆ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవీపీ జగన్ అంత సన్నిహితంగా ఆనందంగా మాట్లాడుకోవడం ఈ మధ్య కాలంలో ఎవరూ చూసింది లేదు. దాంతో అది పెద్ద చర్చగా మారింది. ఆ తర్వాత సైతం వైఎస్ జగన్ కేవీపీని బెంగళూరుకు పిలిపించుకున్నారని తెలిసింది. ఇద్దరు నేతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఒకప్పుడు కేవీపీని కలిసేందుకు ఇష్టపడని జగన్ ఇప్పుడు కేవీపీతో చర్చలు జరపడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను వైసీపీ నేతలు వరుసబెట్టి కలుస్తున్నారు. ఇటీవల రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి రాంబాబును కలిసేందుకు వెళ్లిన వైసీపీ నేతలు ఉండవల్లిని కలిసి పరామర్శకు వెళ్లారు. ఇదే సమయంలో కొందరు వైసీపీ నేతలు ఉండవల్లిని వైసీపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఉండవల్లి మాత్రం తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, కానీ వైసీపీకి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారట. దాంతో జగన్ ఓ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే కేవీపీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ఫ్యూచర్ ప్లాన్స్ పై డిస్కస్ చేసినట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీకి దిగితే జగన్ సీఎం కావడం అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది. కానీ కూటమి కాకుండా విడివిడిగా పోటీకి దిగితే మాత్రం జగన్ సీఎం పదవి తిరిగి సాధించడం అసాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్లే యోచనలో జగన్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే కేవీపీతో భేటీ కాంగ్రెస్తో కలయిక కోసమా, లేక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలోపేతం కోసం సజెషన్స్ అడిగారా అన్నది పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి ఈ విషయంలో జగన్ ఎలా ముందుకు వెళతారో.